తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అండ్ ముఖ్యంగా ఏపీలో వైఎస్ఆర్సీపీ వచ్చిన ప్రధాని మోదీకే లాభదాయకంగా కనిపిస్తోంది. పొత్తులో ఉన్న ఎట్లను బీజేపీ ఉంది కాబట్టి అక్కడ ఎంపీ సీట్లు వచ్చిన ప్రధానమంత్రి మోదీ గారికే లాభదాయకంగా కనిపిస్తుంది అనేది ఒక వర్షన్. మీరేం చెప్తారు? అదే వర్షం, అందుకని బీజేపీ ఆడుకుంటుంది శుభ్రంగా. మీరు పోటాడుకుండా మేము చూస్తూ ఉంటాం, వాళ్ళు హ్యాపీగా. వాళ్ళకి చాలా జాగ్రత్తగా మోదీ గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడారు అంటున్నారు. బీజేపీ స్టేట్ పార్టీ యూనిట్ ఆలోచన ఏమీ లేదు, రాష్ట్రం లేదు, ప్రజలు లేదు. ఏదో రకంగా ఈ కాంబినేషన్లో మనకు సీటు మనం గెలిస్తే మనం కేంద్రంలో ఆంధ్ర కోటాలో మంత్రి అవుతాం. ఇది ఒక్కటే బీజేపీ నాయకులు పురంధేశ్వరరావు అవనండి, కిరణ్ కుమార్ రెడ్డి అవనండి, సీఎం రమేష్ అవనండి, వీళ్ళందరూ ఏంటంటే వేరే ఏమీ లేదు. వీళ్ళు అందుకనే పురంధేశ్వరి ఏం చేసింది, తెలుగుదేశం అనుయాయులు కాంగ్రెస్ అనుయాయులకి టికెట్లు ఇచ్చింది. అధిష్టానాన్ని ఇట్లా మసమరైజ్ చేసి మోసం చేసి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, వాళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, వీళ్ళు కోట్లు ఖర్చు పెడతారు, మనం ఖర్చు పెట్టే వాళ్ళకి ఇవ్వకుండా మామూలు వాళ్ళకి ఇస్తే ఓడిపోతాం, ఇట్లా డబ్బు ఖర్చి డబ్బు ఉన్నాడు కోటీశ్వరుడు 100 కోట్లు ఉన్న సీఎం రమేష్కి ఇవ్వటం ఏంటమ్మా. సీఎం రమేష్ మొన్న బెంగళూరు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 40 కోట్లు ఇచ్చాడు, ఆయనకి బీజేపీ తరఫున సీట్ ఇవ్వటం. ఇంతకన్నా కేవలం ఏంటంటే వాళ్ళకి సిద్ధాంతాలు లేవు, ఏమి లేదు. బీజేపీ స్టేట్ యూనిట్ సిద్ధాంతాలని మంటలో కలిపేసింది, సిద్ధాంతాలే ఏం లేవు. మనకేదో వస్తే మనం మంత్రి అవుతాం, అంతకన్నా వేరే ఆలోచన లేదు వాళ్ళకి. సో అందుకని వాళ్ళు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కొట్టుకొని మేము చూద్దాం. ఆయన వైఎస్ఆర్ జగన్ ఏంటి, తనకు నేషనల్ పాలిటిక్స్తో సంబంధం లేదు, నాకు నేషనల్కి వెళ్ళాలని కోరిక లేదు. చంద్రబాబు కొన్నట్టు ఏదో నేను చక్రం తిప్పాల కేంద్రంలో అలాంటి కోరిక లేవు. నా రాష్ట్రానికి నా రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. నేను ఇక్కడ ఒక 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఉండాలి నేను సీఎంగా. దానికి తగినట్టు నేను వేసుకుంటున్నాడు. అక్కడ కేంద్రంలో ఎవరుంటే వాళ్ళకి మద్దతు, అది కూడా చెప్పాడు. రేపు పొరపాటున బీజేపీ పోయి కాంగ్రెస్ వచ్చింది అనుకోమ్మా, కాంగ్రెస్కు మద్దతు ఇది ఏ విషయ ప్రకారం బ్లైండ్ మద్దతు. మనం కూడా బీజేపీకి బ్లైండ్ మద్దతు లేదు, ఐటమ్స్ ప్రకారం ఒక్కొక్క సబ్జెక్ట్ ప్రకారం ఈ సబ్జెక్టుకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ప్రెసిడెంట్ ముర్ము విషయం సపోర్ట్, అట్లా ఇంపార్టెంట్ విషయాలు నేషనల్ ఇష్యూలు వాటికి మేము సపోర్ట్ చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. అలాగ ఉన్నాడు కదా పోట్లాట్ల కేంద్రంతో చంద్రబాబు లాగా చేయగలిపి గెలిచిన తర్వాత మళ్ళీ నీవు వెనుబడి పొడిచి వాళ్ళని అవమానించి వాళ్ళ వల్ల ఈయన పరిపాలన ఏమి చేయకుండా వీళ్ళ వల్ల అని తనతో మిత్రులు అయిన వాళ్ళని వెన్నుబడి పుడుతూ ఆయన అలా చేస్తారు. ఇతను అట్లా చేయట్లా, ఎవరో మిత్రులతో లేదు, నేను ఒంటరిగానే వస్తాను, నన్ను ప్రజలు ఆదరిస్తే ఒంటరిగానే ఉంటా, వాళ్ళకి వీళ్ళని చేతులు కలుపుకుని వాళ్ళకు ఒత్తిళ్ళకి నేను తలొగ్గి ఈ రాజకీయం నాకు వద్దు, నన్ను ప్రజలు ఒప్పుకుంటే నేను మళ్ళీ మీకు ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే హ్యాపీగా నా రాజకీయం నేను చూసుకుంటా, అలాగే ఉన్నాడు తప్పితే. అందువల్ల ఏంటంటే హ్యాపీ కేంద్రానికి అతను ఎప్పుడు వచ్చినా మనకు వ్యతిరేకంగా పోరాడడు. మన కొన్ని విషయాల్లో సమర్థించవచ్చు, కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండొచ్చు, కానీ మనకు వ్యతిరేకంగా పోరాడు. ఈ వాళ్ళకు కూడా చంద్రబాబు రావడం ఇష్టం లేదు. చంద్రబాబు వచ్చాడంటే ఎప్పుడు దొడ్డిదారిని మళ్ళీ గొడవ చేస్తాడో, పోయినసారి చేశాడు కదా, 14 గెలిచాక 17 దాకా ఉపయోగించుకుని 17 తర్వాత చక్రం యూటర్న్ చేసి స్పెషల్ స్టేటస్ అన్నాడు. తన్నోడితోటే స్పెషల్ స్టేటస్ ఏమన్నా అదేమన్నా ఈశాన్య రాష్ట్రాల్లో వచ్చినప్పుడు ఏం పీకగలిగినాయి ఆ రాష్ట్రాలు, అదేమన్నా సంజీవిని అని తన్నోడితోటి తను వాగి ప్యాకేజీ అంతకన్నా మహత్తరమైన 10 రెట్లు గొప్ప ప్యాకేజీని తీసుకొచ్చాను నేను చర్చించి అని చెప్పి మళ్ళీ తనే యూటర్న్ చేసి ఏదో గోలంతో మాట్లాడాడు. సో అలా జగన్ చెయ్యడు కనుక జగనే రావాలని కోరుకుంటుంది బీజేపీ కార్యకర్తలు కూడా జగన్కే ఓటేస్తున్నారమ్మా. బీజేపీ కార్యకర్తలు కూడా జగన్కే ఓటేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు పురంధేశ్వరి అక్కడ ఏదో పూసుకుంది కనుక చంద్రబాబు తోటి ఇక్కడ కార్యకర్తలు అందరూ పూసుకుంటారంటే భ్రమ అది.